హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మంచి మటన్ పులుసు అండి. సూపర్ టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. అసలు చూడడానికి తినడానికి కూడా బగారా రైస్, ప్లెయిన్ రైస్, చపాతీ, గారా, వడ, అసలు పూరి దేంట్లోకైనా అద్దిరిపోతుందండి. ఈ యొక్క సింపుల్ మటన్ పులుసు అనేది ప్రాసెస్ చూపిస్తాండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మటన్ పులుసు కోసం మటన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఈ క్లీన్ చేసుకున్న మటన్ కుక్కర్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, ఈ 3 వేసి మంచిగా కలిపేసుకోవాలి. మటన్ ఇలా పీస్కి పట్టే విధంగా కలిపేసి 3 విజిల్స్ అండి. 3 విజిల్స్ అంటే మీ కుక్కర్ని బట్టి ఒక 80% కుక్ చేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అనే వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి మటను. మటన్ పులుసు కోసం ఇంగ్రీడియంట్ చూపిస్తా చూడండి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. పులుసు మనకి టెక్స్చర్ అండ్ టేస్ట్ రిచ్నెస్ కోసం, టేస్ట్ సూపర్గా రావడం కోసం కాజు, ధనియా, ఎండు కొబ్బరి యూజ్ చేస్తున్నానండి. అలాగే హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ మీ దగ్గర ఉన్న వేసుకోండి. కారం మీకు టేస్ట్కి తగినంత, మీ స్పైసీ ఎంత తింటారో అంత వేసుకోండి. సాల్ట్ కూడా టేస్ట్ తగినంత వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, మిర్చి, టమాటో, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక హోల్ గరం మసాలా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మసాలా స్పైసెస్ ఫ్రై అయిపోయాక ఆనియన్స్, మిర్చి యాడ్ చేసుకోండి. ఆనియన్స్, మిర్చి చక్కగా ఫ్రై అయిపోవాలండి. అప్పుడే మన పులుసుకి మంచి టేస్ట్ వస్తుందండి. గ్రేవీగా పులుసు చాలా బాగుంటుంది. ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి రెండింటిని చక్కగా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసి టమాటా అంతా చక్కగా మగ్గిపోయి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోండి. టమాటా వేసాక రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల టమాటా, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోతాయి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇప్పుడు వేసుకోండి. ఇంకా హాఫ్ వచ్చేసి మనం పులుసు లాస్ట్లో వేద్దామండి. చూడండి, మనకి టమాటా చక్కగా మగ్గిపోయి మంచి గ్రేవీ అనేది ఫామ్ అయింది కదండి. ఇప్పుడు రుచికి సరిపడా కారం యాడ్ చేసి కారం ఒక 2 మినిట్స్ ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చి వాసన రాకుండా కారం మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. గ్రేవీ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు వాటర్తో సహా మటన్ వేసేయండి. ఈ మటన్ వాటర్ కూడా వేసేయండి. చక్కగా ఇలా మొత్తం కలుపుతూ మూత పెట్టేసి ఈ యొక్క మనం గ్రేవీ అంతా పీసెస్కి చక్కగా పట్టే విధంగా 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ మటన్ పులుసు ఎంతవరకు కుక్ అయిందో చూద్దామండి. చూడండి, చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఈ టైంలో మీరు కొబ్బరి, కాజు, ధనియాతో చేసిన పౌడర్ని చూసారా, అది వేసేసి చక్కగా ఫ్రై చేయండి. ఈ పౌడర్ వేసాక మంచి గుమాయింపు, మంచి స్మెల్ వస్తుందండి. మన పక్కింటి వారు కూడా అడుగుతారు ఏం కర్రీ అని. అంత మంచి టేస్ట్ వస్తుంది, అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది వేసి ఒక 2 మినిట్స్ చక్కగా అది కూడా పీస్కి పట్టే విధంగా కుక్ చేసుకోండి. చూడండి, మన మటన్ చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు గరం మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్ వేసి చక్కగా కలిపేసుకోండి. ఈ కర్రీ బగారా రైస్, ప్లెయిన్ రైస్, చపాతీ, పూరి, వడ, ఈ పులుసు అనేది ఏ టిఫిన్లోకైనా అద్దిరిపోతుందండి. ఎస్పెషల్లీ బగారా రైస్తో ఈ మటన్ పులుసు అనేది నెక్స్ట్ లెవెల్ అసలు అద్దిరిపోతుంది. మటన్ అనేది చక్కగా గ్రేవీతోటి మసాలా పులుసుతో మంచిగా కుక్ అయిందండి. మీకు పులుసుకి సరిపడా మీ ఎంత పులుసు కావాలో అన్ని వాటర్ వేసేసుకోండి. ఈ టైంలో వాటర్ వేసి సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ చక్కగా కుక్ చేసుకోండి. పులుసు మనకి కుక్ అవుతున్నప్పుడే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాండి. నాకైతే సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. నేను ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేశానండి. యాడ్ చేసి మరొకసారి కలిపి చక్కగా కుక్ చేసుకోండి మటన్ పులుసుని. అద్దిరిపోయే మటన్ పులుసు అయితే రెడీ అయిందండి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని
ఒక నిమిషం ఈ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ మటన్ పులుసుకు పట్టేలాగా కుక్ చేసి దింపేసేయండి. చూస్తున్నారు కదండి, మన మటన్ పులుసు అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. బగారా రైస్తో అయితే సూపర్గా ఉంటుంది ఈ పులుసు అనేది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.